నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మాతాలక్ష్మి, నారదుని ప్రణామం స్వీకరించండి. ఏమైంది నారద? ఎంతో ఉద్విగ్నుడవై వికలుడవై కనపడుతున్నావు. శ్రీహరి, తమరి ప్రశ్నకు సమాధానం లభించకపోదు. కానీ మొట్టమొదట తమరు కాస్త నాకు చెప్పండి. నాకు ఇటువంటి జీవితం ఇచ్చారేమిటి తమరు? పొరుగు వాళ్ళ నిప్పార్పుతూ నా చేతులు కాల్చుకుంటున్నాను. అంటే విఫలమైన సమాచారాన్ని తెచ్చావా? ప్రభు, తమరు సర్వజ్ఞులే. దేవేంద్రుడు మేనకను రంభను అసురుల తపస్సును భంగం చేయడానికి పంపారు. కానీ జరిగిందేమిటి? అసురులు రంభను మేనకను కూడా తోసిపారేశారు. ఇక దేవేంద్రుడేమో విచారంలో మునిగిపోయాడు. శ్రీహరి, దేవేంద్రుడికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఉపాయం అనేది అతడే వెతుక్కోవాలి. నేను కేవలం మార్గదర్శనం మాత్రమే చేయగలను. తమరెప్పటికీ మార్గదర్శకులే శ్రీహరి. కానీ దేవేంద్రుడు తమ సూచనను సరిగ్గా గ్రహించలేదు. పరిణామమిలా తలకిందులైంది. నేను సూచించింది అసురుల శక్తిని తగ్గించాలని. కానీ దేవేంద్రుడు గ్రహించలేదు. నేనప్పుడు ధర్మభ్రష్టమయ్యే సత్యాన్ని వెల్లడించాను. పోతే బ్రహ్మ విష్ణు మహేశులం మేం ముగ్గురం ధర్మానికి రక్షకులం. ధర్మభ్రష్టం కలిగే ప్రేరణనివ్వడం మా కార్యం కానేరదు. అయినా కూడా తారకపుత్రుల భయపీడితుడైన దేవేంద్రుడికి స్పష్టంగా చెప్పాం. కానీ లాభం పొందలేకపోయాడు. ప్రభు, ఏదైనా సరళమైన ఉపాయం చెప్పండి. దానితో అతడికి లాభం కలిగేలాగా. జగదీశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు జయము, మాతా మహాలక్ష్మికి జయము. దేవతలను స్మరించగానే దేవతలే వచ్చేశారు. ఓ జగదీశ్వర, మేమెప్పటికైనా చింతా భయాల నుంచి విముక్తులం కాలేమంటారా? దేవేంద్ర, ఈ భయము చింతలకు కారణం మేం కాదు. నా అభిప్రాయం ఏమంటే ప్రభు, ఏదైనా ఉపాయం చెప్పండి. దేవేంద్ర, అసురుల్లో రాక్షస ప్రవృత్తి జాగృతమైతే ఏదో ఒక ఉపాయం వెతకవచ్చు. ఈ పనికి దేవతలే పూనుకోవాలి. లేదా వారి శ్రేయోభిలాషి నారదుడే ఈ పని చెయ్యాలి. నేనా? అసురుల స్వభావాన్ని మేల్కొల్పాలా? వద్దు దేవా, వద్దు. అదే గనక మేల్కొంటే నేను పడుకోవాలి. మరొక ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం దేవి? శ్రీహరి భక్తుడొక తపస్వి ఉన్నాడు, బ్రహ్మదత్తుడు. అతడు విష్ణు భక్తి వల్ల శ్రీహరి నుంచి ముల్లోకాలు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని, ఎంతో అపూర్వ వాక్శక్తిని వరాలుగా పొంది ఉన్నాడు. ఏం స్వామి, అతన్ని గనక ఈ పనికి తోడ్పడమంటే ఎలా ఉంటుంది? సరస్వతీదేవితో సత్సంగ ప్రభావం ప్రకటితమవుతోంది. జ్ఞానం విద్యలకు దేవత యొక్క సామీప్యం నీకు లాభించింది. ఇప్పుడిక దేవతలకు లాభిస్తుంది. ఈ భక్త తపస్వి బ్రహ్మదత్తుడెవరు? అతనే. అతడి వద్దకు నీవిప్పుడు వెళ్ళాలి. నేనా? నేనక్కడికి వెళ్ళి ఏం చేయగలను ప్రభు? దేవేంద్రునికి దేవతలకు సహాయం చెయ్యాలి. నీవక్కడికి వెళ్ళి బ్రహ్మదత్తుడికి పరిస్థితిని స్పష్టంగా చెప్పు. నీ ఉద్దేశం కూడా తెలియజేయాలి. నీ ఈ ప్రేరణ వల్ల అతడు తారకపుత్రుని భ్రమింపచేయడంలో కృతకృత్యుడవుతాడు. నారద, ఇక ఆలస్యం కూడదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరణం సర్వలోకైకనాథం. ఓ లక్ష్మీపతి, ఓ వైకుంఠవాస, అనాథ రక్షక, ఓ సర్వజ్ఞ సర్వశక్తిమంత సర్వవ్యాపక, ఓ అంతర్యామి ప్రభు, నేను తమరికి వందనం చేయడానికి తమరి శరణుజొచ్చాను ప్రభు. నాపై సదా కృప చూపండి. భక్త బ్రహ్మదత్త,
ప్రభు, ప్రభువు కృప భక్తుని భక్తి యొక్క పరిణామమే అవుతుంది. భక్తి భావన అనేది ఈ భక్తుని మనోమందిరంలో ఉంది ప్రభు. నీ ఆరాధ్యునికి తెలిసిన విషయానికి మాటల రూపాన్ని ఇవ్వబోకు భక్త. ఓ శ్రీహరి, అయితే నేను ఇంతవరకు పొందని జ్ఞానాన్నే దయచేసి ఇక ప్రసాదించండి. ఇందుకు గాను నీవు నీ ఆశ్రమం వెలుపలికి వచ్చి మాయామయ ప్రపంచంలో అడుగు పెట్టాలి. అలాగే శ్రీహరి, ఆజ్ఞాపించండి చాలు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవేశించాలో. ఓ తపస్వి బ్రహ్మదత్త, మా పరమభక్తుడు నారదుని నిర్దేశానుసారం నీవు ఋషి చార్వాకుని నీతిని ప్రయోగించాలి. దాంతో 3 తారకపుత్రులు తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలిలను శివభక్తి విముఖులం చేసి వారిలో రాక్షసోన్మాదం రగిలించాలి. దేవతల హితం కోసం నీవీ కఠిన కార్యాన్ని తప్పక పూర్తి చేయాల్సిందే. కఠినమా? కఠినమెలా అవుతుంది ప్రభు? ఏ కార్యం చెయ్యాలన్నా తమరి ఆజ్ఞాశక్తి తోడైతే ఆ కార్యం కఠినమెలా అవుతుంది ప్రభు? నిర్వర్తిస్తాను, తప్పక చేస్తాను. తమరు ఆజ్ఞాపించడము నేను చెయ్యకపోవడమునా? అది అసంభవం ప్రభు, ఎన్నటికీ కాదు. మరి ఈ పని వల్ల కలగబోయే హితం దేవతలకా లేక దేవీమణులకా అని ఆలోచించడం నా పని కాదు ప్రభు. నేను కేవలం తమకు చరణదాసుణ్ణి. తమరి ఆజ్ఞను పాటించి ఈ పని చేస్తాను. అసురులలో రాక్షసోన్మాదం రగిలిస్తాను. కాని ప్రభు, నీతి నియమాలను బట్టి చూస్తే అసురులలో సాత్వికత కలిగిస్తే జనహితం కలుగుతుంది కదా. కానీ ఓ ప్రభు, తమరి మాయ అపారము, అనంతము, అపరిమితము కూడా. తమరు అసురులకు శివభక్తి ఉన్నప్పటికీ వారిని శివభక్తి నుండి విముఖులను చేసే కార్యాన్ని నా చేత చేయించదలిచారా ప్రభు? నేను ఈ పనిని చేస్తాను, తప్పక చేస్తాను. చెయ్యక నేనేం చేయగలను ప్రభు? నాకు దిక్కేమిటి? అంచేత ఈ పనిని నేను చెయ్యవలసిందే ప్రభు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. సుస్వాగతం, సుస్వాగతం. విచ్చేయండి విష్ణు భక్త నారద, విచ్చేయండి. శ్రీ మహావిష్ణువు ఆదేశమిచ్చారు, తమరు నిర్దేశించినట్టు పనిచేయమన్నారు. భక్తాగ్రేసరా, సెలవియండి. నారదలీలను నేను ఎలా నిర్వర్తించాలి? లీలా? ఎలాంటి లీల? కబళించడమే ఆ లీలయే. కానీ ఇది లీల కాదు, కార్యమే. కబళించడమే కార్యం. అసురుల భక్తి భావనను కబళించే కార్యం. రాక్షసుల్లో రాక్షసత్వం పెంచాలి. అప్పుడు వారి రాక్షసత్వం మితిమీరి నశిస్తుంది. అదే కదా నేను చేయవలసింది నారదయ్య. అయ్యా? అయ్యా అనకపోతే అమ్మా. ఓ నారద మహర్షి, తమరు విష్ణు భక్తులు, నేను విష్ణు భక్తుండే. ఇద్దరూ సహచరులం కదా, ఏమంటారు? హాహాహా, అది నిజమేలే. ఇందులో లే అనడానికి ఏముందన్నయ్యా? ఏమో ఉందేమో. తమరు మహావిష్ణువుకు పరమభక్తులాయి, నేనొక సాధారణ భక్తుణ్ణి. అందుచేత తమరు పెద్దలు, నేను అల్పుణ్ణి. తమరు సోదరులే కాదు, పెద్దన్నయ్య వంటి వారు. ఏమంటారు? నేనేమి అనుచితంగా అనలేదు కదా అన్నయ్య? భక్తులెన్నడూ అనుచితంగా అనరే అనరు. అవును పెద్దన్నయ్య, ఈ మధ్య అనుచితం అనడం కన్నా అనుచితం చేయడమే ప్రబలంగా ఉంది. అంటే అంటే ముందు అనుచితం అనడం, తర్వాత అనుచితం చెయ్యడం రెండింతల సమయం పట్టదు అన్నయ్య. అందుచేత అనడం వినడం అనవసరమే. చేసేదేదో చేసేస్తే సమాప్తం. బ్రాహ్మణోత్తమ, నాకనిపిస్తోంది నువ్వు చేయబోయే కార్యానికి నా ఆదేశం కూడా ఎందుకు? నారాయణ నారాయణ. అనిపించేదేముంది అన్నగారు? నిజం చెప్పాలంటే అనిపించేదొకటి, జరిగేదొకటి. జరిగేదేమో అనుకున్నట్టు కాదు. మహావిష్ణువుని చూస్తే మనకు అనిపిస్తుందా
ఆయన శివభక్తులైన వారిని శివుడి నుంచి విముఖుల్ని చేసేందుకు ప్రేరేపిస్తారని తమరిని చూస్తే అనిపిస్తుందా? ఆ ప్రేరణకు ఏర్పాటు చేసే నిర్దేశకులని నన్ను చూస్తే అనిపిస్తుందా? ఈ నాటకంలో ప్రముఖ పాత్ర ధరించి అభినేతనని లేదు కదా. ఈ అనిపించడానికి ఏమీ అర్థం లేదన్నగారు. విను బ్రాహ్మణోత్తమ, నన్ను తమ్ముడు అనండి పెద్దన్నయ్య. ఎలా అనమంటావు? నీ లక్షణాలు ఏమన్నా తమ్ముడు లాంటివా? నారాయణ నారాయణ, నీవు తండ్రిని తలదన్నేవాడివి. తండ్రి ఏమిటి, పితామహుడివి. నారదుడు ఎప్పుడైనా ఎవరినైనా ఇంతసేపు మాట్లాడిస్తాడు, కానీ నీ వాక్పటిమ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక నా మాట విను. చెప్పండి అన్నగారు, నేను వింటున్నాను. నీ వాక్పటిమ బుద్ధి కుశలతతో ముగ్గురు తారకపుత్రులను శివభక్తికి విముఖుల్ని చేసే వారి మనసులో రాక్షసత్వం రెచ్చగొట్టు. చార్వాక నీతి ప్రయోగించు. నీ చాతుర్యంతో వారి మనస్సుల్లో ఇంద్రియ సుఖాల లాలసత్వం రేకెత్తించు. ఇంకా ఇంకా అవసరమనిపిస్తే శఠం ప్రతిశాఠ్యం అంటే కపటిని కపటంతో జయించు. అది ఎలాగూ చేస్తాను, కానీ తమరిలో కూడా ఏదైనా రెచ్చగొట్టాలంటే ఆజ్ఞాపించండి. నారాయణ నారాయణ, నీ ప్రయత్నంలో తప్పక సఫలుడు అవుతావు. నారదుడి వాక్ ప్రవాహాన్ని ఆపగలిగిన వాడు అసురులను తప్పక విచిత్రులను చేయగలడు. నారాయణ నారాయణ. విచలితుల్ని చేయగలగడంలో సందేహం లేదు, కానీ ఈ వేషంలో కాదు, మరొక మారు వేషంలో స్వర్ణపురానికి వెడతాను. ఆ జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి. క్షమా క్షమా అసురరాజా క్షమా. తమకు క్రోధం కలిగించాలని కాదు, తమ ఎదుట కొన్ని నిజాలు వెల్లడించడానికి కోసం వచ్చాను. ఏమిటా నిజాలు? ఎవడవురా నీవు నా స్వర్ణపురంలోనికి తండనాలాడుతూ చొచ్చుకొస్తున్నావు? తమ శ్రేయోభిలాషిని, తమకు హితము తమకు శుభము కోరేవాణ్ణి. ఓ అసురరాజా, తమరి ఈ కోమల శరీరము, తమరి ఈ రూపము, తమరి ఈ యవ్వనమంతా ఇలాగే తపోజ్వాలల్లో మండిపోవాలా? వీల్లేదు వీల్లేదు వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. ఓ అసురుల్లో అసురు శ్రేష్ఠ, ఈ అమూల్య యవ్వన కాలం తపంలో జ్వలించిపోరాదు అసురరాజా. ఇది భోగభాగ్యాల్లో మునిగి తేలవలసిందే. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. తమరు అసురులకే నాయకులు, సదా దేవతలను ఓడించి స్వర్గ సుఖాలను అనుభవించిన వారు. ఆహాహాహాహా, అక్కడ సుందర అపూర్వ సుందరీమణులందరూ అప్సరసలు నివసిస్తూ ఉంటారు. వారితో వినోదాలు ప్రమోదాలు ఆనందాలు అనుభవించడం తమకే రాసిపెట్టి ఉంది, ఆ దేవతలకు కాదు. మరెందుకు ఎందుకు 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 ఇలా చేజిక్కితే జారిపోనిది, ఒకసారి పోతే తిరిగి రానటువంటి ఈ యవ్వనమనే స్వర్ణకాలాన్ని ఈ తుచ్చ దేవతల స్మరణలో వృధా చేస్తున్నారు యువరాజా. వద్దు. జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి, జయ సురాసుందరి సురాసుందరి సురాసుందరి. శ్రేయోభిలాషి, ఎలాంటి శ్రేయోభిలాషివిరా? నేనిక్కడ శివారాధన చేస్తున్నాను, నీవేమో దేవతలను తుచ్చులంటున్నావా? శివభక్త, శివుడు శివుడు ఎవడా శివుడు? ఈ శివుడా? ఇతడి పుత్రుడేగా తమ తండ్రి గారిని వధించినది. పితృహంతకుడి తండ్రిని ఆరాధిస్తున్నారా తమరు? ధన్యులే అసురరాజా, ధన్యులే. ఇతడి పుత్రుడు తమ తండ్రికి శత్రువే, నిజంగా శత్రువే. అలాంటివాడు తమపై ఎన్నడైనా కృప చూపుతాడా ప్రభు? ఓ అసురరాజా, ఆలోచించండి ఆలోచించండి. చెప్పండి, ఈ తుచ్చ దేవతలు అసురులకు మంచి చేశారా? మీరే ఆలోచించండి, మీరే ఆలోచించి చెప్పండి. ఈ దేవతలు మోసాలు చెయ్యనిదెప్పుడు? అసురుల విషయంలో చెయ్యనిదెప్పుడంట?
సముద్ర మథన కాలం నుంచి మొదలు పెట్టమంటారా? ఈ దేవతల అన్యాయాలు, అవినీతి, మోసాలు, ఈ గాథలన్నీ చెబుతూ పోతే యుగాలే గడిచిపోతాయి. నీవంటున్నది నిజమేననిపిస్తోంది. రే సురాసుందరి, 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 హో! నేను అబద్ధం చెబుతానా అసురరాజా? అబద్ధం చెప్పడానికి ఏదైనా కారణమనేది ఉండాలిగా. అబద్ధం చెప్పేది ఎప్పుడంటే నేను తమరికి శత్రువునైతేనే. అలాంటి వాడి కానే. నేను తమ శ్రేయోభిలాషిని, అందువల్ల నిజమే చెబుతాను. ఇది అసత్యమా అసురరాజా? బ్రహ్మదేవుడు అసురులకు అసంపూర్ణ వరాలిస్తారని, తర్వాత శివుని చేత వారిని చంపిస్తారని, ఇది కూడా అసత్యమా? విష్ణువు అసుర విరోధి కాడా? వీరు ముగ్గురు అసురులకు శత్రువులైతే శివారాధన వల్ల తమకు లాభమెలా కలుగుతుంది అసురరాజా? నీ తర్కం స్పష్టం చేస్తోంది నీవు మా శ్రేయోభిలాషివేనని. శ్రేయోభిలాషి మాటలను అందరూ గౌరవిస్తారు అసురరాజా. తమరు కూడా నా మాట వినండి. ఇలా ధర్మాత్ముడయ్యే కోరికను వదలండి. ధర్మాత్ముడవ్వడం పిరికి వారికి నప్పుతుందేమో, పరాక్రములైన అసురులకు కాదు. తమ బాహుబలంతో, పరాక్రమంతో, తమ పురుషార్థంతో వైభవాన్ని, సుఖ సంపదను ఆర్జించండి. సంపూర్ణ భోగ విలాసాల ఆనందం అనుభవించండి. తమరు అసుర జన్మనెత్తినది ముల్లోకాలను పాలించటానికి, భోగాలు అనుభవించటానికే అసురరాజా. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. మొదట్లో నేను కూడా అలాగే అనుకునేవాణ్ణి. అప్పుడు అనుకున్నారు, ఇప్పుడు చేసేయండి. అనుకున్నది గనక చేసేయకుండా ఉండిపోతే జీవితం ఎంతో దుఃఖదాయకమవుతుంది. అందుచేత అనుకున్నదేదో తమరు చేసేయండి. అనుకోనివి కూడా తలపెట్టేయండి, చేసేయండి. తలపెట్టనివి మరి ఎలా తలపెట్టను? తలపెట్టడం ఒక సమస్య. అవును, ఆలోచించడం మానండి. ముందు వెనక చూడకుండా తమరు చేసేయండి. మరి ఏం చెయ్యను, ఎలా చెయ్యను? ఆనందించండి, ఆనందం. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. హో! మీ ముగ్గురు సోదరులు ముల్లోకాలకు ఉపద్రవం కలిగించండి. దేవతల నుండి స్వర్గం లాక్కుని ముల్లోకాలలోనూ మీ సామ్రాజ్యం స్థాపించండి. మీ పూర్వీకులు ఏం చేశారు? ఇదే చేశారు. అంటే ఇదే కదా చేశారు. తమరు దేవతల నుండి స్వర్గం లాక్కుని భోగ విలాసాలు అనుభవించకపోతే మరి అక్కడ తమ తండ్రిది, తమ పూర్వీకులవి ఆత్మలు క్షోభించవు. అది నిజమే. మేం ముగ్గురు సోదరులము కలిసి వారి ఆత్మశాంతికే అలాగే చేస్తాం. వారు చేసినట్టుగానే ఈ శివారాధన మాకు హితం చేయదు. జై సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి. అయ్యో, స్వామి ముఖం చూస్తారేమర్రా. వారి కోసం సురను, సుందరిని ఏర్పాటు చేయండి. స్వర్ణపురంలో నృత్య సంగీతాల మత్తును అంతటా వెదజల్లండి. అలాగే అప్పుడు స్వామి ప్రసన్నులై మీపై బహుమానాల వర్షాన్ని జోరుగా కురిపిస్తారు. జయ సురాసుందరి. జయ సురాసుందరి, సురాసుందరి, సురాసుందరి.